నా పేరు మధు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ. ఈ పట్టి ఎందుకు వేసుకున్నామంటే 25వ తారీఖున ఈ వెలుగుమట్ల నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరపున మేము వాళ్ళని పరామర్శించేందుకు పోయినందుకు పోలీసులు అతి ఉత్సాహాన్ని ప్రదర్శించి గుంజి వాళ్ళ కార్లలో లాగి విసిరివేశారు. ఆ సందర్భంగా గాయమైంది, ఫ్రాక్చర్ అయింది. ఇట్లాంటి చర్యలకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడ్డది. అధికారంలోకి వచ్చే ముందు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పాడు, ఈరోజు ఏం చేస్తున్నాడు అని చెప్పి రాష్ట్ర ప్రజానీకమంతా ఆలోచించమని చెప్పి కోరుతున్నాం. 6 గ్యారంటీలు ఇచ్చాడు, 7వ గ్యారంటీ కూడా ఇస్తున్నాననేటువంటి చెప్పాడు. ఆ 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తానన్నాడు. ఈరోజు ఆ ప్రజాస్వామ్యాన్ని పాతరబెడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మేము భావిస్తున్నాం. అది ఉదాహరణ ఏమిటంటే వెలుగుమట్లలో పేదలు నిర్మించుకున్నటువంటి ఇళ్ళని దుర్మార్గంగా, అన్యాయంగా, చట్టవిరుద్ధంగా, అప్రజాస్వామికంగా వాళ్ళ మీద అర్ధరాత్రి కాడ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వాళ్ళ ఇళ్ళని, పేదల ఇళ్ళని కూల్చివేశాడు. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? ఇదేనా నువ్వు ఇచ్చిన గ్యారంటీ అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం. నువ్వు అధికారంలోకి వచ్చే ముందు ఆ రోజు అధికారంలో ఉండేటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏం అడిగావు? ఇట్లాంటి పేదల ఇళ్ళని కూల్స్తావా? వాళ్ళకి పట్ట హక్కులు ఇవ్వమని చెప్పి ఆ రోజు మాట్లాడావు. ఈరోజు నువ్వేం చేస్తున్నావు అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని మేము ఈ సందర్భంగా అడగటం అనేటువంటి జరుగుతుంది. అంటే ఓడ దాటేదాకా ఓడ మల్లయ్య, ఓడ దాటిన తర్వాత బోడి మల్లయ్యలా వ్యవహరిస్తావా? ఈరోజు ప్రభుత్వం ఏం చెప్తున్నది? పేదలకి మళ్ళీ కూల్చిన చోట కాదట, అర్హులైన వాళ్ళకి ఇళ్ళని ఇస్తామనేటువంటి అంటున్నాడు. ఎవరు అర్హులు? ఏ రీత్యా అర్హులు? ఎన్ని రోజులు పడుతుంది? నువ్వు నిజంగా ఇళ్ళే ఇవ్వదలుచుకుంటే ముందే సర్వే చేయాలి. సర్వే చేసి అయ్యా వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి చట్టవిరుద్ధంగా ఉంటే. కానీ అది కాకుండా వాళ్ళ ఇళ్ళని కూల్చటం అనేటువంటిదే చట్టవిరుద్ధంగా వ్యవహరించాం అనేటువంటిది ఇక్కడ కనపడుతున్నది. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ప్రధానంగా ఎవరైతే అక్కడ అరువులు అందరూ అక్కడ కట్టుకున్నటువంటి వాళ్ళందరూ అరువులే, వాళ్ళకి ఎట్లాంటి ఆంక్షలు అవసరం లేదు. తక్షణమే నీలో చిత్తశుద్ధి ఉంటే, నిజంగా నువ్వు పేదల కోసమే పనిచేసే ప్రభుత్వమే అయితే తక్షణమే ఇల్లు నిర్మాణం అదే ప్లేస్ మీద ఇవ్వమనేటువంటిది అడుగుతున్నాం. 20-30 లక్షల రూపాయలు భూములు అమ్ముకొని వచ్చి ఇక్కడ కట్టుకున్నారు 10 సంవత్సరాల క్రితం. వాళ్ళకి నష్టపరిహారం అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే వాళ్ళ ఇల్లు కూలిపోయి తినటానికి తిండి లేకుండా బజారున పడ్డారు, వాళ్ళకి తక్షణమే 1,00,000 రూపాయలు ఇవ్వమనేట్టు చెప్పి మేము అడుగుతున్నాం. వాళ్ళకి పని కల్పించమని అడుగుతున్నాం. వాళ్ళు ఉండటానికి గూడు కల్పించమని అడుగుతున్నాం. బందెల దొడ్డిలాగా ఎక్కడో తీసుకొచ్చి కుక్కేశాం. ఇంత పూటకి సరైనటువంటి అన్నం పెట్టడం లేదు, సరిగ్గా నీళ్ళు అందించడం లేదు. ఇట్లాంటి ఒక చర్యలకు పాల్పడుతూ నువ్వేం చెప్తున్నావు? వాళ్ళకి ఇల్లు ఇస్తలే నేను అనేటువంటి అంటున్నావు. తాడి చెట్టు ఎందుకు ఎక్కినవారంటే దూడ గడ్డి కోసమని సమాధానం చెప్పినట్టుగా ఉన్నది. ఇల్లు కొట్టి మళ్ళీ ఇల్లు ఇస్తానంటున్నావు. ఇది నిజమేనా? ఇది నమ్మదగిందేనా? ప్రజా ఉద్యమాలు ముందుకొస్తుంటే వాటి నుంచి తప్పుకోవటం కోసం ఈరోజు ఇల్లు ఇస్తాననేటువంటిది అంటున్నావు. ఇల్లు ఎందుకు గొలగొట్టావు? ఏ చట్టం ప్రకారం గొలగొట్టావు? ఏ రాజ్యాంగం నీకు ఆ అధికారం ఇచ్చింది కూలగొట్టేటువంటి అధికారం? నిజంగా చట్టవిరుద్ధంగానే ఉంటే 10 సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకుంటున్నారు. ఎక్కడ నిద్రపోయావు? ఎక్కడ కళ్ళు మూసుకున్నావు? ఇప్పుడు పేదలు ఇల్లు కూలగొట్టి ఇల్లు ఇస్తావా? ఎక్కడిస్తావు? ఎక్కడో తీసపోయి బనికి రానటువంటి దగ్గర, వాళ్ళు ఉండలేనటువంటి పరిస్థితుల దగ్గర, లేదో పాత ఇల్లు ఏమన్నా ఉంటే అక్కడ ఇస్తావు, లేదా ఇందిరమ్మ ఇళ్ళ పేరుతో ఎక్కడో సగం ఇల్లు ఇస్తావు. ఇదేనా నువ్వు చేయబోయేటువంటిది? దాన్ని అంగీకరించాం, దాన్ని సహించాం, దాన్ని ఒప్పుకోం. ఖచ్చితంగా వాళ్ళ తరపున మేము పోరాడతాం. మేము పెట్టినటువంటి డిమాండ్స్ ఏవైతే అవి చట్టబద్ధమైనవి, న్యాయబద్ధమైనటువంటి అవి వచ్చేంత వరకు పోరాడతాం. కలెక్టర్ గారు అంటున్నాడు 250 కోట్లని
ప్రభుత్వానికి రక్షింపజేశామంటుండు. కలెక్టర్ గారు ఏమన్నా రాజకీయ పార్టీ నాయకుడా? 250 కోట్లు ఎవరి? ప్రజలే అయ్యి నీగావు, నీ ప్రభుత్వాన్ని కావు. వాళ్ళు ఆడిచ్చినట్టు ఆడొద్దు. ప్రభుత్వ అధికారి ఇక్కడ పేదలు ఏం జరిగేది, పేదలకు ఎంత అన్యాయం జరిగేది అనే విషయాన్ని ఆలోచించమని చెప్పి కలెక్టర్ గారిని కోరుతున్నాం. ఇక తొలి వెలుగు నుంచి ఇక్కడ ఉండేటువంటి పార్టీల మీద విమర్శ చేశారు. సిపిఎంఎల్ని ఉడమక్కరసి కార్యకర్తలు పోయారు, సిపిఎం కార్యకర్తలు పోయారు, అరెస్టులు చేశారు. అంటే ఎవరికి తెలిసిన వెంటనే తెల్లారుజామున తెలిసింది. మీడియా కూడా అంతా పోలేదు, కొంతమంది మాత్రమే పోగలిగారు. పోయిన వాళ్ళని అరెస్ట్ చేశారు. తెల్లారి నుంచి మళ్ళీ తిరిగి ఉద్యమాలే చేపట్టాం. ఎక్కడ ఆగలేదు, ఎక్కడా నిర్లక్ష్యం చేయలేదు. ఈ పేదల కోసం, అక్కడ ఉండేటువంటి కష్టజీవుల కోసం రక్తమైనా చిందిస్తాం, ప్రాణాలైనా అర్పిస్తాం. అంతేగాని ఎవరో నేర్పుతే ఇక్కడ పోరాటాలు నేర్చుకుంటేందుకు ఇక్కడ సిద్ధంగా లేం. మేమేమైనా లోపాలు చేస్తే సద్విమర్శలు చేస్తే అంగీకరిస్తాం, కానీ రాజకీయ విమర్శలు చేయదు. పాలక వర్గాలకి, దోపిడి వర్గాలకి తోడ్పడేటువంటి విమర్శలు చేస్తే వాటిని అంగీకరించమనేటువంటి ఒక విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఆ విమర్శల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆలోచించమని చెప్పి తొలి వెలుగుని కోరుతున్నాం. మీడియా మిత్రులు కూడా ఆలోచించ